ట్రోలింగ్ సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల వచ్చిన వికృత రూపం. ఈ ట్రోలింగ్ లో ఎంతలా అనిపిస్తుందంటే, అంటే ఎవరైనా మనల్ని పేరు తెలియని, మొహం తెలియని, ముక్కు మొహం తెలియని వాళ్ళు మనల్ని రకరకాలుగా క్యారెక్టర్ ఏమి చూడని వాళ్ళు కూడా మనల్ని అనడం ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ లో మొదట ఎలా అనిపిస్తుందంటే, మనం ఏదో తప్పు చేసినట్టు సిగ్గుతో కుంచుకుపోవాలనిపిస్తుంది. ఆ తర్వాత ఒళ్ళంతా చెమటలు పట్టి, తర్వాత రకరకాల బాడీలో చేంజెస్ వస్తాయి, డిప్రెషన్ వస్తుంది, చాలా మంది చనిపోవాలని కూడా అనుకుంటారు. సో కానీ ఈ ట్రోలింగ్ జరిగేటప్పుడు మెయిన్ విక్టిమ్స్ ని, ఎందుకంటే చాలా మంది ఒక కథ రాసామనో లేకపోతే ఏదైనా వాళ్ళ అభిప్రాయాన్ని ఫ్రీగా చెప్పినందుకు ట్రోల్ అయిన ఎంతో మంది ఆడవాళ్ళ అనుభవాల తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ట్రోలింగ్ ఒక్క నిమిషం ఆగండి, ఆగి ఒక ముక్కు మొహం తెలియని ఫేస్లెస్ నేమ్లెస్ పీపుల్ మిమ్మల్ని కామెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మీరు ఒక నేమ్లెస్ ఫేస్లెస్ టార్గెట్. ఎయిదర్ మీకు ఒక ఫేస్ లేదు, వాళ్ళకు కూడా వాళ్ళకి మీరెవరో తెలియదు, మీ చదువు, నాలెడ్జ్, విజ్ఞానం ఏది వాళ్ళకి అక్కర్లేదు. ఇలా ఒక అక్కర్లేని వాళ్ళు మనల్ని ఏదో అంటున్నారని మనం అంటున్నప్పుడు నిజంగా మనం బాధపడాలా? అంటే అంత మందికి అది వాళ్ళని ఎఫెక్ట్ చేసింది, కరెక్ట్ గానే ఎఫెక్ట్ చేసింది అని మనం సంతోషపడాలా? సంతోషపడక్కర్లేదు, కానీ అట్లీస్ట్ దాన్ని ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధపడాలా అని ఆలోచిస్తే చాలా రకమైన మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మొదట ఒక ఫేస్లెస్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక దాడి ఎదుర్కొంటున్నాము, ఆ దాడి ఎదుర్కోవడానికి మనం ఎలాంటి తప్పు మనం చెయ్యలేదు అని మనం అనుకుంటే చాలా సమస్యలు చాలా ఈజీగా ఎదుర్కోవచ్చు అంటాను నేను. మరి మీరేమంటారు?